హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫేస్ స్లిమ్గా ఉండటానికి, గ్లోయింగ్గా ఉండటానికి నేను తీసుకునే ఫేషియల్ మసాజింగ్ ఈరోజు మీతో కూడా షేర్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. నా ఫేస్ మీద ఇక్కడ మచ్చ పడింది కదా, అది తగ్గుతుంది. ఈలోపే ఏదో ఒకటి తగులుతోంది. నేను ఫేస్ మసాజింగ్ చేసుకోవడానికన్నా ముందు నెక్ని మసాజ్ చేసుకుంటానండి. అండ్ స్కాల్ప్ మసాజింగ్తో నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే స్కాల్ప్ మసాజ్ చేసుకుందాం. నేను కోమ్ తీసుకుంటున్నాను. వుడెన్ కోమ్ తీసుకోండి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇది మనం ఏంటంటే జిగ్జాగ్గా కోమ్ చేసుకోవాలి. గట్టిగా నొక్కినట్టు కాకోకుండా లైట్గా కోమ్ చేసుకోవాలండి. అలా చేయటం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. మీరు ఈ మసాజింగ్ టెక్నిక్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఫేస్లో మంచి గ్లోని తీసుకొస్తుంది. అండ్ ఇదొక్కటే కాదు, మనకి ఏమన్నా స్వెల్లింగ్ ఉన్నా కానీ, వాపు ఉంటుంది, ఫేస్ చాలా లావుగా అనిపిస్తుంది చాలామందికి, అది తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీకు కాఫ్ ఉన్నా, లేదంటే ఎక్కువ జలుబుగా ఉంటున్నా, అది తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ కోమ్ తీసుకుని ఇలా జిగ్జాగ్గా లైట్గా కోమ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, న్యాచురల్గా ఉంటుంది. మీ దగ్గర వుడెన్ కోమ్స్ ఉన్నాయనే అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. కోమ్స్ నేను సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను, ఎప్పుడో తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఏంటంటే జస్ట్ ఇలా లైట్గా ప్రెషర్ పెట్టి మసాజ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను స్కాల్ప్ మొత్తం ఇలా మసాజ్ చేసుకుంటాను. తర్వాత మనం ఫేస్ అండ్ నెక్ మసాజింగ్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. వన్స్ ఇలా చేసేసుకున్న తర్వాత మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా, ఎలాంటి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా చేతులు, ఫేస్ క్లీన్ చేసుకోండి. సోప్తో కడిగిన తర్వాతే నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. సో నేను ఫేస్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే నెక్ని కొంచెం రిలాక్స్ చేసుకోవాలి. సో జస్ట్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మీరు ఏంటంటే స్టార్టింగే ఒకేసారి మసాజింగ్ చేయకోకుండా కొంచెం మనకి అక్కడ ఉన్న మసిల్స్ని రిలాక్స్ చేసుకుంటే మనకి నెక్స్ట్ అప్లై చేసుకునేటప్పుడు, మసాజ్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. మీరు డైరెక్ట్గా మసాజ్ చేసుకోకూడదండి. ఫేస్ ఆయిల్ కానీ, సీరం కానీ, లేదంటే క్రీమ్స్ కానీ అప్లై చేసుకునే మసాజ్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు ఫేస్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది నేను బాడీకి యూస్ చేస్తాను, ఫేస్కి యూస్ చేస్తా. ఫస్ట్ అయితే కాలర్ బోన్ ఉంది కదా, ఇక్కడ మనం లైట్గా ఇలా డ్యాప్ చేసుకోవాలి. చిన్నగా అనాలన్నమాట, ఎక్కువ ప్రెషర్ పెట్ట అవసరం లేదు. చేతి జస్ట్ ఎడ్జెస్ దగ్గర అలా అంటూ ఉంటే మనకి అక్కడ లింఫాటిక్ డ్రైనింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ నెక్ సైడ్స్ని కూడా లైట్గా డ్యాప్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే అక్కడ మనకి స్టార్ట్ చేయడానికి అక్కడ మసిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. చెవు మసాజ్ చేసుకుంటాను. మనకి ఏంటంటే చెవు దగ్గర 2 ఫింగర్స్ని ఇలా పెట్టేసేసి ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి మసాజింగ్ టెక్నిక్ కూడా 6 to 10 టైమ్స్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సైడ్న 6 నుంచి 10 టైమ్స్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా చెప్తాను. ఇంకా ఫేస్ మసాజింగ్కి, ఫేస్ స్లిమ్మింగ్కి, వీటి అన్నిటికీ నేను చాలా వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. మనం ఇలా మసాజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందండి. మీకు అక్కడ చెవి ఏదో రెడ్గా అయిపోయిందని కనిపిస్తుంది కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అది అంతే. 2 సైడ్స్ని అలా చేసుకోవాలి. సో ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మొత్తం యాక్టివేట్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అండ్ డే మొత్తం వర్క్ చేసి ఈవినింగ్ ఇలా చేసుకున్నా కానీ హ్యాపీగా రిలాక్సింగ్గా ఉంటుంది. మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటానండి. ఎక్కువ టైం లేదు అంటే కనుక ఎప్పుడైనా ఒక్కసారి చేసుకుంటా. కంపల్సరీ 1 టైం మాత్రం చేసుకుంటాం. నెక్స్ట్ ఫేస్కి చేసుకునే ముందు నేను హ్యాండ్స్కి ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సైడ్స్ని కూడా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనం మసాజ్ చేసేటప్పుడు సైడ్స్ని కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ నేను మసాజ్ చేసుకోవడానికన్నా ముందు ఏం చేస్తానంటే ఫస్ట్ చేతులకు అప్లై చేసుకుని తర్వాత మాయిశ్చరైజర్ ఏ పార్ట్లో అయితే మసాజ్ చేస్తున్నామో అక్కడ అప్లై చేస్తున్నాను. ఫేస్ మొత్తానికి ఒకటేసారి పెట్టేసుకుంటే మనకి స్కిన్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు అప్లై చేసుకుంటామో ఆ ప్లేస్లో అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. నేను ఫోర్ హెడ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫోర్ హెడ్ చేసేటప్పుడు మనం ఫిస్ట్ ఇలా చేతిని పిడికిలి పెడతాం కదా, అలా పెట్టి మసాజ్ చేసుకోవాలి. సో ఐబ్రోస్ ఎండింగ్ వరకు అనమాట. అలా
జస్ట్ స్టార్టింగ్ నుంచి మిడిల్ నుంచి ఐబ్రోస్ ఎండింగ్ వరకు లాగి అలా వదిలేసేయటమే. ఇక్కడికి వచ్చినాక రిలాక్స్ చేసేయటమే. ఇలా చేసిన తర్వాత ఒక 5 to 6 టైమ్స్ ఇలా అన్న తర్వాత నెక్స్ట్ మనం చెవు పక్క నుంచి నెక్ దాకా తీసుకురావాలి. మనకి కాలర్ బోన్ ఉంటుంది కదా, అక్కడ దాకా తీసుకొచ్చి రిలీజ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే పఫీనెస్ మొత్తం తగ్గిపోతుంది అండ్ మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నా టెన్షన్ ఉన్నా అది కూడా రిలీఫ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. చాలామందికి ఫోర్ హెడ్ మీద ఫైన్ లైన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఇది తగ్గుతుంది అనమాట దీంతో చేస్తే. నెక్స్ట్ నేను చీక్స్కి అప్లై చేస్తున్నాను. సో మనకి ఏంటంటే కొంచెం కొంచెం తీసుకుని అప్లై చేస్తాను నేను ఆల్రెడీ చెప్పినట్టే. సో ఐబ్రోస్ దగ్గర నుంచి ఐస్ చుట్టూ అండ్ చీక్స్ దగ్గర అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను నోస్ సైడ్స్ నుంచి చీక్స్ దాకా నేను మసాజ్ చేసుకుంటానండి. ప్రెజెంట్ ఏంటంటే నాకు కొంచెం జలుబు ఎక్కువగా ఉంది కదా, సో దానికి కూడా ఈ మసాజింగ్ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ నా ఫింగర్స్ చూసినట్టయితే లైట్గా మూవ్ చేస్తున్నాను కదా, సో అలా మూవ్ చేసుకుంటూ మనకి చెవు దగ్గర దాకా వెళ్ళి కిందకి తీసుకొచ్చి కాలర్ బోన్ దగ్గర రిలీజ్ చేయాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మీరు గ్వాషా అయినా యూజ్ చేయొచ్చండి. గ్వాషా కాకోకుండా మా దగ్గర గ్వాషా లేదక్క ఫింగర్స్తో కూడా చూపించండి అని చాలామంది అడిగారు లాస్ట్ టైం. సో అందుకని నేను చూపిస్తున్నాను. అండ్ మీకు నెయిల్స్ ఉన్నట్టయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నెయిల్స్ లేకపోతే నాకు రైట్ హ్యాండ్కి నెయిల్స్ ఉండవు కాబట్టి నేను ఎలా ఈజీగా చేసేసాను. లెఫ్ట్ హ్యాండ్తో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో మీరు ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు గ్వాషాతో అయినా చేసుకోవచ్చు, ఫింగర్స్తో అయినా చేసుకోవచ్చు. సో మీకు బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా ఉందనుకోండి, స్కిన్ మీద అసలు పింపుల్స్ కూడా రావు, స్కిన్ అంతా గ్లోయింగ్గా ఉంటుంది. సో నోస్ సైడ్స్ను కూడా స్లిమ్ అవ్వటానికి ఇలా మసాజ్ చేసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే మనకి నోస్ సైడ్స్ను కూడా అక్కడంతా స్లిమ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను నోస్ సైడ్ నుంచి ఐలిడ్ దగ్గర వరకు ఇలా నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఆపోజిట్ డైరెక్షన్లో అంటున్నాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇలా చేయటం వల్ల మీకు కంటి చుట్టూ ఉన్న పఫీనెస్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ నేను ఇంకా పర్టికులర్గా ఐ దగ్గర మసాజింగ్ ఏం చేయట్లేదు. ఐ మసాజింగ్ నేను చాలాసార్లు షేర్ చేశాను. జస్ట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట, నోస్ సైడ్ నుంచి కళ్ళ దాకా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ చిన్ వరకు చేస్తున్నానండి. మీరు గమనించినట్టయితే నేను ఫేస్ మొత్తాన్ని 3 పార్ట్స్గా చేసుకున్నాను. ఫోర్ హెడ్, చీక్స్, అలాగే చిన్ అనమాట. ఇప్పుడు నేను చిన్ దగ్గర మసాజ్ చేసుకుని ఇప్పుడు ఈ పార్ట్ని నేను మసాజ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు మీ నకల్స్ ఉంటాయి కదా, సో వాటితో చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు ఇది రెగ్యులర్గా చేసుకున్నారనుకోండి మసాజింగ్, మీ ఫేస్ షేప్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా డేస్ నుంచి ఫేస్ మసాజింగ్ చేయట్లేదు, పఫీనెస్ ఎక్కువ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు చేయటం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఫేస్లో చేంజ్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. మీ స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, ఫేస్ మంచి షేప్లో ఉండాలన్నా చక్కగా ఇలా మసాజ్ చేసుకోండి. నెక్స్ట్ నేను నెక్కి అప్లై చేసుకుని లైట్గా మసాజ్ చేస్తున్నాను. మనకేంటంటే జాలైన్ షార్ప్గా ఉన్న కింద నెక్ దగ్గర ఫ్యాట్ ఉందనుకోండి, జాలైన్ క్లియర్గా కనిపించదు. అందుకని లైట్గా మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి ప్లేస్ మొత్తం నీట్గా ఉంటుంది. వన్స్ ఇది మొత్తం కింద కాలర్ బోన్ దాకా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత ఫేస్ మసాజింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్ దగ్గర కూడా రిలాక్స్ చేసుకోవాలి. మనకి నెక్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కాలర్ బోన్ దాకా మసాజ్ చేసి రిలీజ్ చేసుకోవాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గట్టిగా నొక్కినట్టు ఎక్కడా చేయకూడదు, చాలా లైట్ ప్రెషర్ పెట్టి మసాజ్ చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనకి టిష్యూస్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది, అంటే కరెక్ట్గా జరుగుతుంది. అదే మీరు గట్టిగా నొక్కినట్టు చేశారంటే మీకు అక్కడి నుంచి వచ్చే బెనిఫిట్స్ కన్నా మీకు నష్టపోతూ ఉంటారు. అందుకని జాగ్రత్తగా మసాజ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఇలా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఇవే. నేను మసాజింగ్ చేసుకునే టెక్నిక్స్ మొత్తం మీతో షేర్ చేశాను. మీరు కూడా ట్రై చేసేయండి, మీ స్కిన్ కూడా హెల్తీగా వస్తుంది. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.